వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నట్టు, ఇటువంటి బెదిరింపులకు వాళ్ళు లొంగమని చెప్పినట్టు ఒక వార్త రావడం, దానికి పర్యవసానంగా ఒక కంప్లైంట్ ఈ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నారో ఆయనతో ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే ఒక సమాధానం ఇస్తున్నా. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రజాస్వామ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిబద్ధత గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేనే పోటీ చేశాను. 2024 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ యొక్క ప్రచారంలో కానీ ఎలక్షన్ తిరగడం కూడా, ఎలక్షన్ ఏజెంట్గా తిరగడం కూడా జరిగింది. ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎక్కడ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఓటు ఇవ్వండి, ప్రజలు మనకు ఓటిస్తారనేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2019లో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరిగినాయి, లేకుంటే రిగ్గింగ్ జరిగిందని చెప్పి మేము ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ అన్నా, ఒక పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ జరిగింది లేకుంటే దౌర్జన్యం జరిగిందని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది పులివెందులలో ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు లేవు. అంటే ఆ రికార్డింగ్ అంతా చూపించు. బెదిరింపు వేరు, బుజ్జగిచ్చేది వేరు, మా హక్కును మేము అడుగుండేది వేరు. నా ఇంట్లో నా కొడుకు నా కాదని చెప్పి పక్కకు పోయినా మాట్లాడుకున్నాను నేను. నా పిల్లోడు నా మీద ఏదైనా బాధపడుకుని ఒకవేళ బయటికి పోతే తిరిగి అతను బుజ్జగించుకొని మళ్ళీ వెనక్కు తీసుకొని రావాలని చేసే దాంట్లో ప్రయత్నము తప్ప ఏమన్నా? ఆ ప్రయత్నంలో తప్పు మాట్లాడింటే రికార్డ్ చేసుకోవచ్చు కదా. రికార్డింగ్ ఫెసిలిటీ నీ ఫోన్లో ఉంది కదా, మరి ఎందుకు చేసుకోలే? కాబట్టి ఇటువంటి చౌకబార ప్రకటనలన్నీ మానుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు పులివెందులలో ఎక్కడ చూసినా కూడా మీరు ఈ ఎన్నికల్లో ఏంటేంటో చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలలో ఉన్నటువంటి దాన్ని మీరు నివృత్తి చేయండి. అంతేగాని మీరు కూర్చొని మీరు చేయాలనుకునేటువంటి పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అది ఒక దురుద్దేశంతో, వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఏదైతే చేసినా అది కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు హితవు చెప్తున్నారు. ఈరోజు ఎప్పటి నుంచో నాకు బెదిరింపన్నారు. మరి అటువంటి వ్యక్తి నామినేషన్కి ఎందుకు వచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి వీడికి వచ్చి కలిసేదానికి ప్రయత్నం చేస్తాను, నీ కాంపౌండ్లోనే ఉంటాడు. మరి నీకు అంత నమ్మకం లేనటువంటి వ్యక్తి ఎందుకు అవుతారు? ఈరోజు మీరు ఎన్నికలు వచ్చింది కాబట్టి మీరు కొన్ని ప్రలోభాలు పెడతాండరు. మీరు కొన్ని ప్రలోభాలు పెట్టి ఈ పార్టీ వదిలిపెడితే ఏంటంటే తాయిలాలు ఇస్తామని చెప్తా ఉంటారు. కొంతమందిని కూర్చొని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తూ ఉంటారు. లేదు అంతో ఇంతో డబ్బులు ఎవరన్నా చేసేవాళ్ళంటే వాళ్ళ డబ్బులు సాచేదానికి ప్రయత్నం చేసుకోండి. అంతేగాని మీ యొక్క విష ప్రయత్నంలో భాగంగా మా మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆ అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగేదానికి మేము 100% కోఆపరేట్ చేస్తాము. ఒకవేళ మీరు కోఆపరేట్ చేయకుండా జరిగే రకంగా ప్రజలందరూ కూడా పూనుకుంటారు. ఇది ఈరోజు జరగబోయే పోరాటము ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం. ఈరోజు పులివెందుల ఈ స్థాయిలో ఉంది. పులివెందుల్లో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. పులివెందులో ఇంత పెద్ద ఎత్తున కాలేజీలు వచ్చినాయి, జేఎన్టీయూలు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చింది. ప్రతి ఒక్క మండలానికి పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి. ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు పోతున్నాయి. ప్రతి ఒక్క ఊరికి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి. దేనివల్ల వచ్చినాయి? ఈరోజు పులివెందులకి ఇంత గుర్తింపు ఏ కుటుంబం వల్ల వచ్చింది? దాన్ని మర్చిపోయి లేనిపోటీ అన్ని మీరు అబద్ధాలు, ఎవరో ఒకరినో ఇద్దరినో తీసుకొని మీ ప్రలోభాలు పెట్టుకొని వాళ్ళతో ఇటువంటి కంప్లైంట్ ఇచ్చేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య హితంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనలు తప్ప వేరేది ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి లేదు. దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ఎవడి ఓటు వాళ్ళు వేసుకోవాలని చెప్పి మేము కూడా అదే ఆకాంక్షిస్తున్నాం. కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరుచుకొని
ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపమండల అధ్యక్షుడిని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు వీడు రావద్దని చెప్పి వీళ్ళకందరికీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేది ఇంకొక కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చాడు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈరోజు ఏ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈరోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం కదా. ఒకవేళ ఆ ఫోన్కి రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదులే అని. ఒకవేళ ఆ ఫోన్లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు. కాల్ డేటా చూపించి పలానా వాళ్ళు పలానా నంబర్ నుంచి మాకు ఫోన్ వచ్చాను. ఎస్, ఎందుకు చేయము? ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జగిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన, నీకు అన్నీ చేస్తాం, నువ్వు ఇట్లా చేయడం ధర్మం కాదు, ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు ఇట్లా చేస్తే ఏమన్నా భావ్యమా, కరెక్ట్ కాదని చెప్పేదాంట్లో ఫోన్ చేస్తే